రాజేంద్ర ప్రసాద్ అయితే పైనుంచి వస్తూ ఉంటాడు. ఇక అవనినైతే వాళ్ళ అత్తయ్య భరత్ విషయంలో కనిపెట్టలేదని తెలిసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమంటారో ఏంటో అస్సలే గడువు టైం కూడా అయిపోయింది అనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అవని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు. అవని భరత్ విషయంలో ఏమైంది అనైతే అడుగుతూ ఉంటాడు. లేదు మామయ్య ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది అవని. ఇక ఆ మాటలకి పల్లవి అయితే కొంచెం హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అయితే నీకిచ్చిన గడువు అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అనైతే అంటూ ఉంటుంది. నీకిచ్చిన గడువు అయిపోయింది కాబట్టి నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. 10 నిమిషాలే ఉంది నీకు టైం అనైతే అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి వాళ్ళ అత్తయ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవని ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కమల్ అయితే ఇలా అంటూ ఉంటాడు. హ్మ్. శ్రీకర్ అన్నయ్య తప్పు చేశాడని ఇంట్లో నుంచి శ్రీకర్ అన్నయ్యని పంపించేశారు. ఇప్పుడు అవని వదిన తప్పు చేసిందని అవని వదినని కూడా ఇంట్లో నుంచి పంపించేస్తే ఇంట్లో ఎవరు ఉండరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎవరు తప్పు చేసినా ఇంట్లోనే ఇదే రూల్ పాటించాల్సి వస్తుంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆఖరికి నేను తప్పు చేసినా సరే నేను శిక్ష వేసుకుంటాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే కమల్‌తో చాలా గట్టిగా అంటూ ఉంటాడు. ఏదేమైనా నాన్న మీరు చేసింది తప్పు. అవని వదినకి ఎందుకు అంత పెద్ద శిక్ష వేయాలి? అది చేసిందేం అంత పెద్ద తప్పేం కాదు కదా! అని చెప్పేసి కమల్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఎవరు చేసిన తప్పు తప్పే. అది చిన్నదవని, పెద్దదవని తప్పు తప్పే. ఆ తప్పుకి శిక్ష అనుభవించాలి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గట్టిగా అనేసరికి ఇక కమల్ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అవని నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి 10 నిమిషాలు టైం ఉంది. ఆ 10 నిమిషాలు ఏదైనా చేస్తే చెయ్యు లేదా అంటే వెళ్ళిపోవాలి బయటికి అనైతే గట్టిగా చెప్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్.